మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. చాలా సంతోషం అండి. దేవుని మహాకృప మరొక మే నెల 12వ తారీఖు 2వ ఆదివారపు ఆరాధన కార్యక్రమానికి దేవుడు మనల్ని నడిపించారు. అందుకు బట్టి 2 చేతుల పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ముఖ్యంగా ఈరోజు మార్తుమూర్తుల మదర్స్ డే. మనకి తెలుగు సరిగ్గా రావట్లేదు కానీ హ్యాపీ మదర్స్ డే, మార్తుమూర్తుల దినోత్సవం, అంతేనా? కరెక్టేనా? కాబట్టి తల్లులందరి పక్షమున, మన బైబిల్ మిషన్, విశ్వాస బైబిల్ మిషన్ పక్షమున ఇక్కడ ఉన్న తల్లులందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియజేస్తారు. దేవుడు తల్లులందరినీ దీవించిన గాక. చాలా సంతోషం. ఈ పూట దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సామెతల గ్రంథము 547 పేజీ, పాత నిబంధన 547 పేజీ, సామెతల గ్రంథము 22వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందామండి. 22వ అధ్యాయము 6వ వచనం. ఈరోజు ఆ యొక్క మదర్స్ డే సందర్భంగా ఈ వాక్యాన్ని ప్రభు నాకు ఇచ్చారు. బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చదవబడిన వాక్యాన్ని మనం ఆగి ఆలోచిస్తే, జ్ఞాని అయిన సొలొమోను మహారాజు చేత దేవుడు ఈ గ్రంథాన్ని రాయించారు. సొలొమోను మహారాజు ఎప్పుడైతే పాపంలో పడి దేశాన్ని ముక్కలు చేసుకొని జ్ఞానవంతుడు, తెలివైన వాడు అని అనిపించుకున్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో తన జ్ఞానం పనిచేయదు అనడానికి జ్ఞాని అయిన సొలొమోను మహారాజు ఉదాహరణ. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తన జ్ఞానాన్ని అంతా కూడగట్టుకొని 3 పుస్తకాలు రాశాడు. ఒకటి ప్రసంగి, మనిషి ఏది చేయకూడదో, ఏది గాలికి ఎగిరిన పొట్టుగా ఉంటుందో, ఏమి చేస్తే వృధానో మనకి తెలియాలి అంటే ప్రసంగి గ్రంథం చదవండి. ముఖ్యంగా ప్రసంగి గ్రంథం మొదటి 2 అధ్యాయాల్లో ఈ సొలొమోను మహారాజు అంట తనకి సంతోషం కావాలని, తనకి ఆనందం కావాలని ఎన్నో పనులు చేశాడంట. మీరు 2వ అధ్యాయం చదివితే ఏమండి, ఇల్లు కట్టించుకున్నాడంట, సంతోషం లేదు. బయట పార్క్ వేయించాడంట, సంతోషం లేదు. పాటలు వాయిద్యకారులు పెట్టుకున్నాడంట, సంతోషం లేదు. మందు తాగాడంట, సంతోషం లేదు. మంచిగా ఏమండి వస్తువులు తెచ్చుకున్నాడంట, సంతోషం లేదు. సుఖాన్ని అనుభవించడానికి భార్యను తెచ్చుకున్నాడంట, సంతోషం లేదు. లాస్ట్కి అంటాడు, ఇవేమీ నాకు సంతోషం ఇవ్వలేదు కానీ దేవుడి వల్లనే నాకు సంతోషం వచ్చిందని. దేవునికి మహిమ కలుగును. కాబట్టి ఏదేది మనుషులు సంతోషం, ఇష్టం, నాకు అవసరం అని తెచ్చుకుంటున్నాడో అవన్నీ వృధా అని చెప్పడానికి ప్రసంగి గ్రంథం రాశాడు. అయితే సామెతల గ్రంథంలో మనిషి యొక్క విలువలు, మనిషి ఏం చెయ్యాలో రాయడం జరిగింది. అలాగే దేవునికి మనిషికి ఉన్న సంబంధం పరమగీతంలో రాయడం జరిగింది. ఈరోజు మనం సామెతల గ్రంథం 22వ అధ్యాయాన్ని చదువుతున్నామండి. ఇందులో 6వ వచనంలో ఏం రాయబడింది అని అంటే, ఇది ఒక తల్లితోనూ ఒక తండ్రితోనూ చెప్తున్న మాట. ఇద్దరిని కూర్చోబెట్టి ఒక టీచర్ పిల్లల గురించి తల్లిదండ్రులతో మాట్లాడినట్టుగా, పేరెంట్స్ మీటింగ్ పెట్టినట్టుగా అనిపిస్తుంది. ఒక పేరెంట్స్ మీటింగ్. ఎప్పుడైనా వెళ్ళారా? పిల్లలకి పేరెంట్స్ మీటింగ్ జరుగుతాయి. మీకు చెప్పాలి, మీరు చదువుకున్నాక పేరెంట్స్ మీటింగ్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకని? మీ అబ్బాయి ఎలా చదువుతున్నాడో తెలుసుకోవడానికి నెలకో రోజు, 2 నెలలకో రోజు, 3 నెలలకోసారో పేరెంట్స్ మీటింగ్ పెడతారు. ఆ పేరెంట్స్ మీటింగ్లో, ఇదిగో అమ్మ మీ అబ్బాయి ఎలా చదువుతున్నారు, మీ అబ్బాయి అంతా బాగుంది కానీ కొంచెం అల్లరి చేస్తున్నాడు, అంతా బాగుంది కానీ కొంచెం మార్క్స్ తక్కువ వస్తున్నాయి అని పిల్లల గురించి ఏమండి తల్లిదండ్రులతో టీచర్స్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉంటారన్నమాట. అయ్యా మీ పిల్లలు బాగానే చదువుతున్నారు, ఇంకొంచెం వర్క్ చేయండి అంటాం. లేదా ఇక తల్లిదండ్రులకి ఏమైనా డౌట్స్ ఉంటే టీచర్స్ని అడిగి
మా అబ్బాయిని ఇంకా చదివించండి, లేదంటే ఇంకా ప్రైవేట్స్ పెట్టిద్దాం, ఇంకా ఇంకా ట్రైనింగ్ అవుదాం, ఇంకా చేద్దాం అని ఒక పేరెంట్స్ మీటింగ్లో ఏదైతే డిస్కషన్ చేసుకుంటారో వీళ్ళ ఈరోజు కూడా ఒక పేరెంట్స్ మీటింగ్ పెడుతున్నట్టుంది. ఈ పేరెంట్స్ మీటింగ్లో ఈ సొలొమోను మహారాజు ప్రిన్సిపల్గా మాట్లాడుతూ ఇలా అంటున్నాడు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులారా, మీ పిల్లలకి మేము ఎలాగో విద్యాభ్యాసం నేర్పుతున్నాం, కానీ విద్య కంటే ప్రాముఖ్యమైనది పిల్లల నడవడిక. కాబట్టి బాలుడికి నడవలసిన త్రోవ వాడికి నేర్పండి, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటున్నాడు. ప్రతి తల్లి, ప్రతి తండ్రి పిల్లలకి నేర్పవలసినవి కొన్ని ఉన్నాయి. అవి నేర్పకపోతే పిల్లల పెద్దవాడైనప్పుడు, అంటే మనం వదిలేసి వెళ్ళిపోయినప్పుడు, మనం కాలం ముగించినప్పుడు, వాడు మన స్థాయికి వచ్చేటప్పటికి జ్ఞానవంతుడిగా ఉండాలి అంటే మన జ్ఞానాన్ని మన పిల్లలకి కూర్చోబెట్టి చెప్పాలి, మన అనుభవాలు చెప్పాలి, మన యొక్క ఇబ్బందులు చెప్పాలి, మన అవసరాలు చెప్పాలి, పిల్లలు ఎలా నడవాలో చెప్పాలి. కాబట్టి ఇక్కడ కూర్చున్న తల్లిదండ్రులైన వారు మీ పిల్లలకి ఏం చెప్పారో ఏమో నాకు తెలియదు, కానీ సొలొమోను మహారాజు కొన్ని విషయాలు మనతో డిస్కస్ చేస్తున్నాడు. చెప్పండి. చెప్పకపోతే ఏమవుతుంది అంటే పిల్లలకు తెలియదు కనుక వాడు నడిచే దారిలో వాడు ఆలోచించిన తీరే రైట్ అనుకుంటాడు, లోకమే రైట్ అనుకుంటాడు, మనుషులే రైట్ అనుకుంటాడు. తప్పేదో ఒప్పేదో నువ్వు డిస్కస్ చేయలేదు కాబట్టి ప్రతి విషయంలో భయపడుతూ ఉంటాడు. ఉదాహరణగా మీకు ఈ మాట చెప్తాను. ఒక రాజ్యంలోనంటండి ఒక గుర్రం ఉందంట. ఆ గుర్రం ఎవ్వరూ అదుపు చేయలేకపోతున్నారంట. ఆలోచన చేయండి. ఇలాంటి ఎండాకాలంలో ఒక పర్యాయమునంట ప్రతి సాయంకాలం, ఒక పగలంటే ఎండగా ఉంటుంది కనుక ప్రతి సాయంకాలం అక్కడున్న కొంతమంది సైనికులు ఆ గుర్రాన్ని బయటికి తీసుకురావడం, దాని మీద ఎక్కాలని ప్రయత్నించడం, గుర్రమేమో ప్రియులారా ఆ ఎక్కేవాడిని పడగొట్టి ఆ గుర్రం మీదకి తను ఎవరిని ఎక్కించుకోకపోవడం. ఇంకో మాట చెప్పాలంటే, ఒరే గుర్రం కటుకు గుర్రంరా, మొండి గుర్రంరా అని అంటూ అక్కడున్న సైనికులే కానివ్వండి, అక్కడున్న వారే కానివ్వండి, ఈ గుర్రం మొండి గుర్రం, దీన్ని ఎవడో అదుపు చేయలేడు అనుకుంటున్నాడంట. అయితే ఆలోచన చేయండి, ఆ గుర్రం అలా సాధన చేస్తున్నప్పుడు, ఆ గుర్రాన్ని పిల్లలు అదుపు చేస్తున్నప్పుడు కొంతమంది అక్కడున్న రాజ్యంలో ఉన్న కొంతమంది వచ్చి చూడడం మొదలు పెట్టారంట. ఆలోచన చేయండి. ప్రతి సాయంకాలం ఇలా చేస్తూ ఉంటే ఒక రోజంట ఆ గుంపులో నుంచి, అంటే ప్రజల్లో నుంచి ఒక వ్యక్తి ముందుకు వచ్చాడంట. ఈ గుర్రాన్ని నేను అదుపు చేస్తాను, అయితే సాయంత్రం కాదు, నాకు పగల కావాలి, ఉదయకాలం అంతే నేను ఈ గుర్రాన్ని అదుపు చేస్తాను అన్నాడంట. అందరికి ఆశ్చర్యం అనిపించింది. ఇదేంటి, గుర్రాన్ని అదుపు చేయడానికి సాయంకాలం అయితే ఏముంది, పగలైతే ఏముంది అనుకుంటున్నారంట. ఆలోచన చేయండి. సరే ఆ బాబు ఎలాగో అదుపు చేస్తాను అన్నాడు కాబట్టి, అది కూడా పగల అన్నాడు కాబట్టి రేపు పొద్దున 7 వచ్చాయి అని చెప్పి ఆ బాబుని పంపించేస్తారు, లేదా అబ్బాయిని పంపించేస్తారు. తెల్లవారైంది, ఆ కుర్రాడు వచ్చాడు. ఆ గుర్రాన్ని అదుపు చేయమని ఆ సైనికులు అక్కడ ఉన్న వారందరూ అందించారు. విచిత్రం ఏంటి అంటే ఆ గుర్రాన్ని పట్టుకొని సవర తీసి గుర్రం మీద ఎక్కి కూర్చున్నాడంట. గుర్రం ఏమీ అనలేదంట. ఇంకా బాగా చెప్పాలంటే ఆ గుర్రం ఆ అబ్బాయి వ్యక్తికి లేదా అతని చేతికి లోబడిపోయినట్లుగా చూస్తున్నాం. అందరూ విచిత్రం అయిపోయారు. ఎవరికి అర్థం కాల. ఏమైంది, ఎలా సాధ్యమైంది, ఎలా చేయగలిగాడు? మేము ఇన్ని రోజులు, ఇన్ని నెలలు తరబడి దానిని మేము అదుపు చేయాలనుకుంటున్నాం, కానీ మా వల్ల కానిది ఆ వ్యక్తికి ఎలా అయింది అనుకుని ఆ వ్యక్తిని పిలిచి అడిగారంట, అబ్బాయ్, మేము అదుపు చేయలేని గుర్రాన్ని నువ్వు ఎలా అదుపు చేసావు అని. అప్పుడు ఆ కుర్రోడు అన్నాడంట, ఏం లేదండి, చిన్న తేడా అన్నాడంట. ఏంటా తేడా అంటే, మీరు ప్రతి సాయంకాలం వచ్చి ఏం చేస్తున్నారు, గుర్రాన్ని అదుపు చేయాలనుకుంటున్నారు. మీరు గుర్రం మీదకి ఎక్కగానే గుర్రం మిమ్మల్ని ఎందుకు కింద పడేస్తుందో తెలుసా? మీరు గుర్రం మీద ఎక్కగానే సూర్యుడు అస్తమిస్తున్నాడు గనక వెనకాల నుంచి ఆ సూర్యకిరణాలు మీ మీద పడి మీ ప్రతిబింబం గుర్రానికి ముందు పడుతుంది. చెప్పండి, ఎక్కడ పడుతుందంట? గుర్రానికి ముందు పడుతుంది. తన మీద ఏదో ఉందని, తనని ఎవరో ఏదో చేస్తున్నారని నీ నీడ గుర్రానికి కనబడేటప్పటికీ గుర్రం బెదిరిపోయింది. అందుకే ఎవడెక్కినా నా మీద ఎవడో ఏదో చేస్తున్నాడు, నా నీడను చూసి భయపడిపోవడం మొదలుపెట్టింది. కానీ నేను ఎప్పుడని చెప్పాను? ఉదయకాలం అని చెప్పాను.
ఉదయకాలమందు నేను ఎక్కినప్పుడు సూర్యుడు నా ముందు ఉంటాడు కనుక చెప్పండి, నా నేను ఎక్కడ పడిద్ది? వెనక పడిద్ది. గుర్రం అప్పుడు అనుకుందంట, నా పైన ఏమీ లేదు, నన్నేమీ చేయడు కనుక ఈ అబ్బాయికి నేను సహకరించవచ్చు అని చెప్పి ఆలోచన చేయండి పిల్లారా. సహకరించినట్లుగా చూస్తున్నాం. ఇందులో మీరు ఏమి నేర్చుకున్నారు? ఏమీ లేదండి. సూర్యుడిని వెనకాల పెడితే మన పైన ముందుకు సాగలేము. సూర్యుడిని ముందు పెడితే మన పైన ముందుకు సాగిద్ది. ఇక్కడ సూర్యుడు అంటే ఎవరో కాదు, దేవుడు. మన పిల్లలకి దేవుడి గురించిన పరిచయం మనం చేయలేకపోతున్నాము గనకనే ఆలోచన చేయండి ప్రియులారా. మన బిడ్డల విషయంలో మనం నేర్పే ఆ నేర్పని ఆ విధి విధానం పిల్లలు ఎలా తయారయ్యారంటే చూడండి ప్రియులారా. ఇదే 22వ అధ్యాయము పైన కొన్ని వచనాలు, కింద కొన్ని వచనాలు ఉన్నాయి. పిల్లలకి మనం నేర్పకపోతే, లేదా కొంతమంది తల్లిదండ్రులు ఏమి నేర్పుతారు పిల్లలకి అని చూస్తే చూడండి ప్రియులారా, అక్కడ రాసు అంటున్నాడు ప్రియులారా 7వ వచనంలో, ఐశ్వర్యవంతుడు పేదల మీద ప్రభుత్వం చేయును, అప్పు చేయవాడు అప్పిచ్చువానికి దాసుడు. నిజంగా ఈ మాటలు మన పిల్లడికి చెప్తున్నామా లేదా? మనం ఏం చెప్తున్నాం? దేవుడి గురించి చెప్పట్లే మనం ఇప్పుడు. రే అబ్బాయి, గుర్తు చేసుకో, బాగా డబ్బు సంపాదించు, నీ కాళ్ళ కింద నలుగురు పనులు ఉంటారు, అంతేనా? బాగా చదువుకో, అందరి మీద నువ్వే పెద్ద ఉద్యోగస్తుడు అవుతావు. ఏగ మన పిల్లలకి నేర్పేది? బాగా చదువు, నలుగురిని చేతి కింద ఉంటారు. బాగా డబ్బు సంపాదించు, నలుగురిని కాళ్ళ కింద ఉంటారు. బాగా ఇల్లు కట్టు, ఆస్తి సంపాదించు, నలుగురికి అప్పిచ్చేవాడిగా ఉంటావు. ఏగ మనం నేర్పేది? అంతేగాని దేవుని గురించి మనం ఏమి నేర్పుతాం పిల్లోడికి? ఒకసారి గుండె మీద చేసుకొని చెప్పండి, డబ్బున్నోడితే రాజ్యంరా, డబ్బు లేకపోతే మనం ఎవరు చూడరా అంటూ మన పిల్లలకి ఎప్పుడు చూసినా అరే మన కింద పనులు ఉండాలంటే నువ్వు బేదలకు అప్పిచ్చేవాడిగా మారాలి. ఇంకా అక్కడ అంటున్నాడు కదా ప్రియులారా, అప్పు చేయవాడు అప్పిచ్చేవాడికి దాసుడు కనుక ఎవడైనా నీ మాట వినాలన్నా, నువ్వు అధికారిగా మారాలంటే అప్పిచ్చే స్థాయిలోనికి నువ్వు ఉండాలి తప్ప అప్పు చేసే స్థాయికి మన పిల్లలకి ఇవి నేర్పుతున్నాం మనం. కాబట్టి వాడేమనుకుంటున్నాడు? డబ్బు సంపాదించాలి, డబ్బు సంపాదించాలి, ఎలాగైనా సంపాదించాలి. ఎలా సంపాదించాలో కూడా చెప్పాం. మళ్ళీ ఎలా సంపాదించాలో చెప్పాం. బాగా చదువుకోరా, ఉద్యోగస్తులు అవుతావు అనం. నువ్వు ఎలాగైనా డబ్బు సంపాదించి ఆడనుకుంటాడు. నేను డబ్బు సంపాదించాలంటే ఒకరిని కొట్టి సంపాదించాలి, ఒకరిని తొక్కి సంపాదించాలి, ఒకరి మీద ఎక్కి సంపాదించాలి, ఒకరిని మోసం చేసి సంపాదించాలి. ఎలా సంపాదించినా నాకు పేరు వచ్చేస్తుంది, ఎలా సంపాదించినా మా అమ్మ చెప్పినట్లు నేను కోటీశ్వరుని అయిపోతాను. కానీ సొలొమోను మహారాజు మన పిల్లలకి ఏమి నేర్పాలి అనే వాటకు వచ్చేటప్పటికి మొదట వచ్చిన కానించి మొదలు పెట్టాడండి. ఏమి నేర్పమన్నాడు? గొప్ప ఐశ్వర్యము కంటే మంచి పేరు. చెప్పండి, ఏమి నేర్పాలంటే పిల్లలకి? అబ్బాయి, డబ్బు ఎవడైనా సంపాదిస్తాడు రా. ప్రజల్లోనూ మనుషుల దగ్గర ఏం సంపాదించు, అంతకంటే ముఖ్యంగా దేవుడి దగ్గర ఏం సంపాదించాలి? మనం మంచి సాక్ష్యాన్ని సంపాదించాలి. ఈరోజు మనం సంపాదించగలుగుతున్నామా? 2 తిమోతిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5-6 వచనాల్లో తిమోతి గారి తల్లి ఉందంట. ఒకసారి చదువుదాం ఆ మాట. తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. 2 కలిపి ఉంటాయి. నేను 5వ లైన్ కానీ నేను చదువుతున్నాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యురికేలోను వహించును, అది నీ యందును సహవసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను. పౌలు అనే పాస్టర్ గారు ఉన్నారంటండి. ఈ పౌలు అనే పాస్టర్ గారి దగ్గరికి ఒక కుర్రోడు వచ్చాడు. 20 సంవత్సరాల వయసులో ఉన్న కుర్రోడు వచ్చాడు. పౌలు గారు మీతో పాటు సేవ చేస్తానండి అంటే ఆయనతో పాటు కొన్ని సంవత్సరాలు తన వెనకాల తిప్పుకున్నాడంట. ఎక్కడికెక్కడికి వెళ్ళాలో, ఏమేమి చెప్పాలో, ఎలా చెప్పాలో అన్నీ బోధించాడంట. 10 సంవత్సరాలు అనుకుందాం ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆ బాబుకి 30 సంవత్సరాలు వచ్చినాయి. ఆ 30 సంవత్సరాల వయసులో ఉన్న బాబుకి సేవకుని చేయాలి అని నిర్ణయించుకున్నాడు పౌలు గారు. అప్పుడు ఆ మీటింగ్ ఒకటి పెట్టాడు. ఇతను సేవకుడు అవ్వబోతున్నాడు అని చెప్పి ఓ మీటింగ్ పెట్టి అతను అభిషేకించడానికి ఆ ప్రసంగాన్ని ఇస్తున్నాడు. ఏమని తెలుసా? ఏమండి నా దగ్గరికి ఒక 10 సంవత్సరాల దగ్గర కుర్రోడు వచ్చాడు. ఏదో కుర్రోడు అనుకున్నా,
కానీ కానీ ఆ బాబుకున్న విశ్వాసం ఉందో చూడండి, భలే విశ్వాసం అండి. ప్రతి విషయంలో దేవుడు ముందే పెడుతున్నాడు, ప్రతి విషయంలో దేవుడి మీదే ఆధారపడుతున్నాడు. ఏదొచ్చినా దేవుడు తర్వాతే అంటున్నాడు. నాకు విచిత్రం అనిపించింది. కారణం ఏంటి అని నేను ఆరా చేస్తే నాకు తెలిసింది. ఈ పిల్లోడు వాళ్ళ అమ్మందు చూడండి, ఆవిడ పేరు యునికేనంట. ఆవిడ ఇదే ప్రార్థన అనుభవం కలిగిన ఆవిడే. అంటే పౌలు గారికి ఈ విశ్వాసం ఎలా వచ్చిందబ్బా అని ఆలోచించాడంట పౌలు గారు. వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మతో మాట్లాడితే అర్థమైంది, ఆ బాబుకి ఆ విశ్వాసం ఎవరు నేర్పారంటే చెప్పండి, అమ్మ నేర్పిందంట. ఓహో, అమ్మ నేర్పింది కదా అని ఆలోచన చేస్తే ఆ విశ్వాసం అంట వాళ్ళ అమ్మమ్మ దగ్గర కూడా ఉందంట. చెప్పండి, ఏముంది అంటే అమ్మమ్మ నుండి అమ్మకు వచ్చింది, అమ్మ నుండి కొడుకు వచ్చింది. ఇప్పుడు చెప్పండి, మీ నుంచి నీ పిల్లోడికి ఏమొస్తుంది? ఈ మధ్యన నాకు ఏదో కొంచెం సమస్య వచ్చింది అనుకుందాం. హాస్పిటల్కి వెళ్ళగానే అన్ని పరీక్షలు చేసి డాక్టర్ గారు విచిత్రమైన ప్రశ్న అడిగారండి. ఉదాహరణగా నాకు దేవుని కృప బట్టి షుగర్ బీపీలు ఏవీ లేవు అనుకుందాం. ఒకవేళ షుగర్ వచ్చింది అనుకోండి, ఒకవేళ డాక్టర్ గారు నన్ను అడిగే ప్రశ్న ఏంటో తెలుసా? అబ్బాయి, మీ ఇంట్లో మీ అమ్మకి కానీ మీ నాన్నకి కానీ ఏమైనా షుగర్ ఉందా? లేదండి వాళ్ళకు కూడా. అంటే సరే, అమ్మమ్మకి కానీ నాయనమ్మకి కానీ. ఎందుకని వారసత్వం. ఏది ఉన్నా లేకపోతే ఏమిస్తారు చెప్పండి మనం? అబ్బా, రోగాలు బట్టిగా వారసత్వం చేస్తాం. ఏమండి, దీవెనలు ఇవ్వకపోయినా, ఆస్తి ఇవ్వకపోయినా, అంతస్తు ఇవ్వకపోయినా, రోగాలు వ్యాధులు జబ్బులు బట్టి వారసత్వం ఇచ్చుకుంటూనే వస్తాం మనం. అదేంటో మళ్ళీ విచిత్రమే. వినండి ప్రియులారా, ఇక్కడ పౌలు గారు సాక్ష్యం ఇస్తున్నారు. పౌలు గారు ఏమని సాక్ష్యం ఇస్తున్నారంటే, ఈ అబ్బాయికి ఇంత మంచి పేరు ఎలా వచ్చిందా? ఎప్పుడు చూసినా డబ్బు సంపాదించాలనుకోవట్లా. ఎప్పుడు చూసినా ఆ పేదోళ్ళకి కనికరిద్దాం, వచ్చిన వాళ్ళకి భోజనం పెడదాం, వచ్చిన వాళ్ళకి కుర్చీలు వేద్దాం. ఎటు చూసినా మంచి పేరు సంపాదించుకుంటున్నాడు. ఇక్కడ ఉన్న వాళ్ళు చాలామంది డబ్బు సంపాదించాలి అని అనుకుంటే వీడు బట్టిగా పేరు సంపాదించాలి అనుకుంటున్నాడు. అది కూడా ఎవరి దగ్గర నుంచి? మనుషుల దగ్గర నుంచి కాదండి. ఈరోజు చాలామంది మనుషుల దగ్గర నుంచి పేరు సంపాదిద్దాం అనుకుంటారు. అలా సంపాదించి గొప్ప అయిపోదాం అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఆదికాండం 11వ అధ్యాయంలో దేవుడి దగ్గర నుంచి పేరు సంపాదించుకోవాలని బాబేలు గోపురం కట్టారంట. ఆకాశాన్ని ఈరోజు దుబాయ్లో, ఈరోజు మస్కట్లో, ఈరోజు ఇవన్నీ చూసి ఆకాశానికి అందుతున్న మళ్ళీ బేడలు కట్టారు అనుకుంటున్నాం. ఎప్పుడో ఆదికాండం 11వ అధ్యాయంలోనే కట్టేశారంట. దేవుడికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి దేవుడు దిగి వచ్చి వీళ్ళందరూ పేరు కోసం చేస్తున్నారని చెప్పి ఏం చేశాడంటే పీకి పడేశాడంట దేవుడు మొత్తం. మీకు బాగా అర్థమైనట్టు చెప్తా. ఒక ఆవిడంట ఓ 50 సంవత్సరాల వయసు వచ్చిందంట. ఈ 50 సంవత్సరాల వయసులో ఉన్న ఈవిడే ఏమండి జుట్టు ఉందంట. చెప్పండి, వెనక నుంచి చూస్తే ఏమంటారు దాన్ని, కాళ్ళ దాకా వచ్చిందంట. అందరూ ఆమెకు పేరు పెట్టారు. ఏమని? ముసలితనం వచ్చిన జుట్టోడని ముసలదే అని. ఇంకొక ఆవిడ అది చూసి నాకు 50 సంవత్సరాలు వచ్చినాయి, నన్ను పిలవండి. ఏమనంటే 50 సంవత్సరాలు వచ్చిన పల్లోడని ముసలిదాన్ని నేను అని. ఓ రోజు ఈ పల్లోడని ముసలిది జుట్టోడని ముసలిది దెబ్బలాడుకోవడం మొదలెట్టారంట. నేను గొప్పదాన్ని అంటే నేను గొప్పదాన్ని, నేను గొప్పదాన్ని అంటే నేను గొప్పదాన్ని, నాకు పేరు రావాలని. ఈలోపు కోపం వచ్చంట ఈ పళ్ళు ఓడని ముసలిది ఆ జుట్టున్న ముసలిదాన్ని పట్టుకొని గట్టిగా గుంజిందంట. ఊడి చేతులకు వచ్చిందంట. ఏంటిది? విగ్గు. అంటే ఏం చేస్తుంది ఈవిడి? విగ్గెట్టుకొని నాది బారు చుట్టు అని మోసం చేస్తుంది. ఎప్పుడైతే జుట్టుడు వచ్చిందో ఈ ముసలిదానికి కోపం వచ్చి ఏమండి చెయ్యి గట్టిగా బిగబెట్టి పళ్ళు మీద కొడితే ఊడి చేతిలోకి వచ్చిందంట పళ్ళ సెట్టు.
ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ లోకములో మోసం చేసైనా పేరు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న దినాలు ఇవి. ఇంకా బాగా చెప్పాలంటే గుంటనక్క వేషాలు వేసుకొని గొర్రెలాగా జీవిస్తున్నారు. గొర్రె చర్మాన్ని కప్పుకుంటున్న గుంటనక్కలు. మనం అదే నేర్పుతున్నాం, మన పిల్లలకి అదే నేర్పుతున్నాం. మన పిల్లలకి మనం దగ్గరుండి ఏం చేస్తామో తెలుసు, అబద్ధాలు ఆడిస్తున్నాం. నిజమా కాదా? మనం ఇంట్లో ఉంటాం, అప్లోడ్ వస్తే అదే లేడని చెప్పరా అంటూ ఉంటాం. వాడు కూడా ఓహో ఇలాగే చెప్పాలేమో అని వాడు కూడా అదే నేర్చుకుంటున్నాడు. యథార్థమైన మాట ఏమంటే ధైర్యమును వహించి ఆ విశ్వాసాన్ని కనపరచుకోలేకపోతున్నాం. కాబట్టి గమనించండి ప్రియులారా, సొలొమోను మహారాజు తన గ్రంథంలో ఏమంటున్నాడంటే, గొప్ప ఐశ్వర్యం లేకపోయినా మంచి పేరు సంపాదించుకోండి. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం కూడా ఒకసారి మనం చదివితే ప్రియులారా, అక్కడ కూడా ఒక చక్కని మాట రాశాడు. నాకు ఆ మాట అంటే చాలా ఇష్టం. సుగంధి తైలము కంటే మంచి పేరు మేలు. మనం బాడీ స్ప్రే కొట్టుకున్నాం అనుకోండి, ఏమొస్తుంది? గుబ్బు గుబ్బుమంటే స్మెల్ వస్తుంది. ఏమండి ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ ఉన్నవాడైనా స్మెల్ చూసి ఆహా భలే ఉంది, అత్తరు కొడతారుగా చాలామంది ముస్లిమ్స్, భలే ఉంది భలే ఉంది భలే ఉంది అంటారు. ఎంతసేపు అంటారండి? ఆ వాసన వచ్చేదాకా. దాని తర్వాత నిన్ను మర్చిపోతారు. కానీ పేరుంది చూడండి, ఇది శాశ్వత కాలము తరతరాలు ఉండిపోతుందంట. మరి ఇదే వసంతవాడ ప్రాంతంలో చక్కగా మంచి పేరు సంపాదించుకున్నారు. ఒక ఆయన మొన్నే చనిపోయారు, మన ప్రెసిడెంట్ గారు. ఎవరైనా కృష్ణ గారా? మన చనిపోయారు. ఆయన పేరు ఏంటి? ఆయన ప్రెసిడెంట్ గారు శివయ్య గారు. అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే, మనం గుర్తు చేసుకుంటున్నామంటే కొంచెం మంచి పేరు చేశాడు. అలాగా కొంతమంది సాయపడ్డారు. అంటే కొంతమంది చనిపోయిన పేర్లు ఎందుకు గుర్తుండిపోతాయి అంటే మంచి చేశాడు కాబట్టి. మన జీవితంలో కూడా అంతేనండి. మన పిల్లలు మనం ఏమి నేర్పాలంటే, అరే మనం చెడు చేస్తే ఎప్పుడు నిలవదల మన పేరు మంచి ఎప్పుడు నిలుస్తుందని మన పిల్లలకి ఏమి నేర్పాలి చెప్పండి? మంచి నేర్పాలి. యేసులో ఉన్న మంచి నేర్పాలి. చెప్పండి, ఏ మంచి నేర్పాలి? ఇంతకీ యేసయ్యలో ఉన్న మంచి నేర్పాలి. రే మనం ఇతరులకు సహాయపడాలి. ఎందుకంటే యేసు క్రీస్తు కూడా అలాగే సహాయపడ్డాడు. విచిత్రం ఏంటో తెలుసా? తమ పిల్లలు పెంచే పెంపకంలోనంట తల్లి పాత్ర 80% ఉంటే తండ్రి పాత్ర 20% ఉంటుందంట. అమ్మ దగ్గరికి వెళ్ళినంత చదువుగా నాన్న దగ్గరికి పిల్లవాడు వెళ్ళడం. మరి విచిత్రం ఏంటో తెలుసా? బైబిల్ చెప్తున్న మాట, నేను కాదండి. బైబిల్ గ్రంథంలో మంచి తల్లులు ఉన్నారు కానీ మంచి తండ్రులు లేరండి. ఎక్కడో తడికిల బరిని గారు అనడం నేను చూస్తాను, నానెందుకో వెనకబడ్డాడు అని. అన్నీ నానే చేస్తాడు కానీ పేరు మట్టిగా అమ్మకి ఇస్తాడు. అందుకనేనేమో నాన్న మరుగైపోతాడు, అమ్మ హెచ్చించబడుతుంది పిల్లోడి దగ్గర. కాబట్టి పిల్లలు అందుకని నాన్న చెడ్డోడు అయిపోతాడు, అమ్మ మట్టిగా ఎప్పుడు పిల్లోడికి మంచిగా ఉంటుంది. కాబట్టి పిల్లలు గమనించండి, 22వ అధ్యాయాన్ని మనం చదువుకుంటే మొట్టమొదటి మాట ఏమన్నాడు? అరే బాబు, నువ్వు డబ్బు సంపాదించకపోయినా పర్లా, కోటీశ్వరుడు కాకపోయినా పర్లా, నీ పేరు ప్రఖ్యాతులు నిలిచిపోవాలి దేవునిలో. చెప్పండి, దేవుడి దగ్గర మంచి పేరు సంపాదించుకో. మంచి పేరు ఎప్పుడు వస్తుంది? మంచి పనులు చేస్తే వస్తుంది. రెండో మాట, వెండి బంగారం కంటేను దయ కోరదగినది. నీ దగ్గర వెండి ఉందా, బంగారం ఉందా, లేకపోయినా దయ ఉందా లేదా అని చూస్తారంట. మీకు ఉదాహరణ చెప్తాను. ఈరోజు క్రైస్తవుల దగ్గర కరువు అయిపోతుంది. ఇది కూడా ఒకప్పుడండి మన ప్రపంచంలో మన 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 దేశాల్లో, మన రాష్ట్రాల్లో ఎవరైనా యాక్సిడెంట్ జరిగిందనుకోండి, ఏదో ఎవరైనా పడిపోయాడు అనుకోండి, అయ్యో అని గబగబ వెళ్ళి లేవనెత్తేవాళ్ళం. నిజమా కాదా? ఇప్పుడు పడిపోతుంటే వెళ్తున్నారా? ఎందుకని? ఫోటో తీసుకుంటాడు, ముందు ఫోటోలు తీసుకుంటాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. క్రైస్తవుడిగా మనం చేయాల్సిన పని దయ చూపించాలి. చెప్పండి, ఏం చూపించాలి? దయ చూపించాలి. క్రైస్తవులు ఎందుకో ప్రియులారా, మన దేశానికి నిజంగా చాలాసార్లు మనం అనుకుంటాం కానీ అమెరికా నుంచి పలానా ఆయన పాస్టర్ గారు వచ్చారు, ఇతర దేశం నుంచి పలానా వచ్చారు, మనం వాళ్ళ నుంచి కొన్ని నేర్చుకోవాలండి. వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? మిషనరీగా వచ్చి
మన కోసం ఎన్నో చేసి వెళ్ళారు. ఈ మధ్యన ఒక దైవజనుడు చెప్తే నేను విన్నాను ఏంటా మాట అంటే, ఒక ఆయనకంట ఫోన్లో ఇతర దేశం నుండి ఒక ఆవిడ పరిచయం అయిందంట. ఆవిడ ఆ పాస్టర్ గారికి నెల నెల డబ్బులు పంపిస్తానండి, మీ చర్చిలో ఎవరైనా భేదాలు ఉంటే సహాయం చేయండి, లేదు మీరు అనాథాశ్రమం నడిపితే దాని కొరకు డబ్బులు కేటాయించండి అని చెప్పేదంట. ఆయన వచ్చిన దాంతో కొంత 75% ఈయన తీసుకొని 25% ఇస్తూ వెళ్ళేవాడంట. ఒకరోజు ఆమె నుంచి ఒక ఫోన్ వచ్చిందంట. ఏమనంటే, ఒకసారి అమెరికా రండి అని. ఈ పాస్టర్ గారు, మరి నేను వెళ్ళేది పెద్ద ఆవిడ దగ్గరికి కదా, మాకు నెల నెల డబ్బులు పంపిస్తుంది కదా, ఆవిడ దగ్గరికి వెళ్ళాలి కాబట్టి సూటు బూట్ వేసుకుని వెళ్ళాలని చెప్పి ఆయన సూటు బూట్ వేసుకొని అమెరికా వెళ్ళాడంట. విచిత్రం ఏంటి తెలుసా, ఆ అమెరికాలో ఆవిడ చెప్పిన అడ్రస్ దగ్గరికి వెళ్తే ఆవిడంట ఐస్లో అమ్ముకుంటుందంట. ఏమమ్ముకుంటుంది? ఐస్లో అమ్ముకుంటుందంట. ఆయనకి ఆశ్చర్యం వేసిందంట. ఆమె చాలా సింపుల్గా ఉంది, ఐస్లో అమ్ముకుంటుందంట. ఆమె దగ్గరికి వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటో తెలుసా, ఇతర దేశస్తులంట వాడు సంపాదించిన రాబడిలో 50%, అంటే 100కి 50 రూపాయలు దేవుని పని కొరకు కేటాయిస్తున్నారంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అప్పుడు అనిపించింది, మరి ఈరోజు మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని పరిచర్యకి మనం ఏం చేయగలుగుతున్నాం? దేవుని సువార్తకి మనం ఏం చేయగలుగుతున్నాం? ఒకసారి ఆలోచించండి. కనీసం క్రిస్మస్ వచ్చినప్పుడు, కనీసం ఇతర కార్యక్రమాలు వచ్చినప్పుడు. ఈ మధ్య నాకు ఒక ఆయన ఒక మాట అన్నాడు, పాస్టర్ గారు మీరు ప్రతి మీటింగ్కి భోజనం ఎందుకు పెడతారండి, చాలా ఖర్చు అయిపోద్ది కదా. నిజమే, మీటింగ్కి 10,000 అయితే భోజనానికి 10,000 అవుతాయి. తెలుసా మీకు? అది ఇల్లు కట్టడం గొప్ప కాదండి, ఇంటికి తర్వాత భోజనాలు పెట్టడానికి 1,00,000 ఎగిరిపోతాయి. నిజమా కాదా? ఇల్లు ఓపెనింగ్ అని చెప్పి 1,00,000 ఎగిరిపోతాయి. ఎగరవా? ఎందుకని? మెప్పు కోసం కాదు, ఖర్చు అలా ఉంది. ఆలోచించేది ప్రియులారా. అప్పుడు నేను ఒక మాట అన్నా, అయ్యా దేవుని పేరు చెప్పి ఓ 10 మందికి భోజనం పెట్టడం తప్పేమి? నాకు తెలుసు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో 2006 నుంచి 2009 వరకు నేను డిగ్రీ చదివాను. డిగ్రీ చదువుతున్న రోజుల్లో వారం మా నాన్నగారు ఒక 500 నుంచి 1000 రూపాయలు నా చేతికి ఇచ్చేవారు. ఆదివారం పూట శనివారం వచ్చేవాడిని, ఆదివారం సాయంత్రం వెళ్ళిపోయేవాడిని మళ్ళీ కాలేజీ నిమిత్తం. రూమ్ తీసుకునే వాళ్ళం భీమవరంలో. అయితే నా స్నేహితుడికి నాకు తాగుడు అలవాటైంది. ఇప్పుడు చెప్పండి, వెళ్ళగానే రూమ్కి వెళ్ళగానే మందు తెచ్చుకోవడం, శుభ్రంగా తాగేవాళ్ళం. ఆ 500 అయినా 1000 రూపాయలైనా 2 రోజులు వచ్చేవండి. ఎన్ని రోజులు వచ్చేవి? 2 రోజులు వచ్చేవి. ఆలోచన చేయండి, మిగిలిన మళ్ళీ శనివారం దాకా పరిస్థితి ఏంటి? అప్పుడు వెళ్తా కోటా బియ్యం తీసుకొని వెళ్ళి ఏమండి ఆ గింజి నీళ్ళు, ఆ నీళ్ళు పోసుకొని తిని, పచ్చళ్ళు వేసుకొని తిని, మా స్నేహితుల్ని బతుకులాడుకొని, అరే పచ్చడేరా మీ దగ్గర పచ్చళ్ళు తారా అని చెప్పి ఏమండి ఇదంతా తిని మళ్ళీ శనివారం ఎప్పుడు వస్తుందా, మళ్ళీ అమ్మాళ్ళింటికి ఎప్పుడు వెళ్తామా, దేనికి ప్రేమ, మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారా, మళ్ళీ ఎప్పుడు తాగుదామా. ఇలా అయిపోయేదండి మా జీవితం, ఇలా అయిపోయేది. ఎందుకు మాట చెప్తున్నామంటే ఈ లోకం అంతా కూడా స్వార్థపూరితమైనది. ఎవరు డబ్బుంటే వాడే రాజు, ఎవరి డబ్బుంటే వాడే రాణి అన్నట్లుగా ఈ లోకమంతా కూడా ప్రియులారా మనిషిని పాడు చేస్తుంది. మన పిల్లలకి మనం ఏమి నేర్పాలి, మంచేదో చెడేదో, ఏది తాగాలో ఏది తాగకూడదు, ఏం తినాలో ఏం తినకూడదు మనం నేర్పకపోతే వాళ్ళు ఏముండదయ్యా అంటే జాలిదయ, బేదలను కనికరించాలని, అవసరములు ఉన్న వారికి అప్పివ్వాలని. ఇలాంటి రోజుల్లో ప్రియులారా ఒకసారి నాకు చాలా ఆకలేసి తింటా కూడా ఇంట్లో బియ్యం అయిపోయినాయి, అంటే హాస్టల్లో బియ్యం అయిపోయినాయి, రూమ్లో బియ్యం అయిపోయినాయి. అప్పుడు యేసుక్రీస్తుని మేము నమ్ముకున్నాం కానీ దేవుడితో మనకు పెద్ద పరిచయం లేదు. అప్పుడు ఇలాగే భీమవరం పట్టణంలో సభలు జరుగుతూ ఉంటే నాకు మాట తెలుసు, సభలు అనగానే ఏం పెడతారు ముందు, అలా వెళ్ళి తిన్న రోజులు నాకు తెలుసు.
అలా వెళ్ళి తిన్నాను కూడా నేను చాలాసార్లు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే కొన్నిసార్లు వాళ్ళు పెట్టే భోజనంతో కడుపు అంతెందుకు, మనందరికీ కల్వరి ప్రత్యక్షత అని ప్రవీణ్ కుమార్ అయ్య గారు సాక్షి కూడా నేను విన్నాను. ఆయన కూడా ఆకలేసి ఒకసారి మీటింగ్ జరుగుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి అన్నం కోసం ఆ మీటింగ్లో కూర్చొని ఆకలితో బాధపడుతుండగా అయ్యగారు చెప్పిన 2 మాటలు తన మనసుకు ఎక్కినాయి అంట. ఆ రోజు భోజనం చేసి బయటకు వచ్చాడంట. ఈరోజు వేలాది మందికి భోజనం పెట్టే స్థాయికి ఆ దైవజనుడు ముందుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమీ లేదండి, భోజనం పేరు మీద దేవుని సువార్తను ప్రకటించడమే. అలా పట్టబడిన వాళ్ళు నేను ఒకడిని, అలా పట్టబడిన వాళ్ళు ప్రవీణ్ కుమార్ గారు ఒకడు, అలా పట్టబడిన వాళ్ళు కొంతమంది కూడా లేకపోలేదు. పేదలను కనికరించాలి, మన పిల్లలకి నేర్పాలి. మనం అరే క్రిస్మస్ అంటే మనం వండుకొని తినడం కాదురా, నలుగురికి పెట్టడం. ఈస్టర్ పండుగ వస్తే మనం వండుకోవడం కాదురా, పేదలను కనికరించాలి. నాకు మా అమ్మగారు ఎప్పుడూ ఒక మాట నేర్పారు, మీకు నేర్పే ఉంటారులేండి. ఎవరింటికి వచ్చినా సరే కంచవాల్సి ముందు భోజనం పెట్టాలి. అలాగే ఇప్పుడు ఆలోచన చేయండి. అందుకని ప్రతి సంవత్సరం నా సొంత ఖర్చుతో నేను నా సంఘానికి భోజనం పెడతాను వీరమ్మగుంటలో. ఎందుకంటే ప్రతి మొదటి ఆదివారం పూట మల్లారాధనలో భోజనాలు జరుగుతాయి కాబట్టి ఒక్కోసారి నేనే కృతజ్ఞత కోటాలని లేదా ఇతర కార్యక్రమాలు పెట్టి నేను భోజనం పెడుతూ ఉంటాను. ఆలోచన చేయండి. మీకు బోర్డు పెట్టారు, మీరు గమనించలేదు కానీ మీ క్రిస్మస్కి వచ్చినప్పుడల్లా ఎవరు పెడతాం, మీరు ఇచ్చిన డబ్బులు సరిపోతున్నాయా? కొన్ని వేల రూపాయలు అప్పు అవుతున్నాయి నాకు. ఆలోచించండి. క్రిస్మస్ టైంలో సభలు పెడుతున్నామన్నా, ఉపవాస కోటాలు పెడుతున్నామన్నా ఆలోచించండి ప్రియులారా. ఎందుకంటే మీకు పగల అయిపోతుంది కాబట్టి, 9 గంటలకల్లా అయిపోతుంది కాబట్టి అప్పుడు భోజనాలు ఉంటే మీరేం తింటారు? కాబట్టి గమనించండి. నేను తండ్రి తల్లి యొక్క ప్రేమ ఎలా ఉంటుందంటే వీరమ్మగుంటకే కాదు, వసంత వాళ్ళ మీద కూడా ఉంటుంది. కాబట్టి గమనించండి ప్రియులారా కొద్ది మాటలు. అందుకని దయను నేర్పండి. దయ అంటే ఏంటి? జాలి చూపించాలి. అరే బైబిల్లో ఉంది, దేవుని మాటలు విన్న తర్వాత అంట మేము ఏం చేయాలి అని యోహాను గారిని అడుగుతారు. అప్పుడు యోహాను గారు అంటారు, నీ దగ్గర 2 వస్త్రాలు ఉంటే ఒక వస్త్రాన్ని ఇచ్చే, నువ్వు 2 పూటలు భోజనం చేస్తే భోజనం తినని వాడికి పెట్టు. చూడండి, దయ చూపించాలి. మీ పిల్లలకి బిస్కెట్లు తింటున్నారు అనుకోండి, ఏ రోజైనా అరే నీ పక్కన కూర్చున్నాడు కూడా పిల్లోడే కదా, ఓ బిస్కెట్ పెట్టని చెప్తాము మనం. ఈరోజు మన పిల్లలకి అది నేర్పాలండి. నేను ఎప్పుడు నా పిల్లలకు ఒకటే చెప్తూ ఉంటాను, నువ్వు తింటున్నప్పుడు నీతో పాటు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఏం చేయాలి? మనం ఉన్న దాంట్లోనే తీసి పెట్టాలి. ఎందుకంటే ఈరోజు క్రైస్తవ లోకంలో పిల్లలకి మనం నేర్పట్లేదు దయ. ఇంకా ఏమంటున్నాడు చూడండి, ఐశ్వర్యవంతులు దరిద్రులను కలిసి ఉందురు. ఏంటంట? ఈరోజు క్యాస్ట్ ఫీలింగ్ ఎక్కువైపోయింది. క్యాస్ట్ ఫీలింగ్ చర్చిలో కూడా, వాడు ఉన్నవాడు వీడు లేనోడు, వాడు గొప్పోడు వీడు పేదోడు. ఒకసారి వీరమ్మగుంటలు ఇలాగే భోజనాలు పెట్టారు. నేను వాళ్ళ గురించి ప్రస్తావించను కానీ వాళ్ళంటే తక్కువ కులం అంట. వాళ్ళ భోజనాలు మేము తినమన్నారు. వెంటనే వాళ్ళందరినీ కూర్చోబెట్టి క్రీస్తు ప్రేమను గురించి చెప్పి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దేవుని మహాకృప చేత ఏ భేదము లేకుండా అందరం కలిసి ఉంటున్నాం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు కొంతమందికి ఆ ఫీలింగ్ పోదు, కాస్ట్ ఫీలింగ్. మన పిల్లలకి అది ఒకప్పుడు అంతెందుకు, నా మట్టికి నేనే పలానా క్యాస్ట్ అనేటప్పటికి అబ్బో వీళ్ళ దగ్గర తినకూడదురా అనేవాళ్ళు. ఈరోజు సేవలోకి వచ్చిన తర్వాత ఆలం లేదు ఈలం లేదు మొత్తం కలిపి కొట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి గమనించండి పిల్లారా, గమనించండి. బైబిల్ చెప్తున్న మాట, వారందరూ కలిగి చేసిన వాడు యెహోవానే. బుద్ధివంతుడు అపాయం వచ్చుట చూచి దాగును, జ్ఞానం లేని వారు యోచింపక ఆపదలో పడుదురు. బుద్ధి జ్ఞానం ఉన్నప్పుడు ఆపద ఏంటో, దాని యొక్క మార్గం ఏంటో తెలుస్తుందంట. ఇలా చెప్పుకుంటూ ప్రియులారా మనం పోతే, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయములకు ప్రతిఫలం, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వల్ల కలుగును. ముండ్లును ఉరులను మూర్ఖుల మార్గంలో ఉన్నవి తను కాపాడువాడు వాడికి దూరముగా ఉండును. బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పము. మనం చదువుకున్నాం, యునికే లోయి విశ్వాసాన్ని నేర్పారు. హన్న పాలు ఇచ్చిన తర్వాత తన కొడుకుని దేవునికి ఇచ్చేసింది. కానీ ప్రతి సంవత్సరం ఒక చిన్న అంగీని కుట్టి పిల్లోడికి వేస్తూ మంచితనం అంతా నేర్పిందంట. అబ్బాయి లోకమంతా చెడ్డదిరా అని,
అంతెందుకు, మోషే తల్లి ఎకేబాదు ఆమె కూడా పిల్లోడినంట ఒడిలో పాలిచ్చి పెంచిందంట. మేము ఇవ్వట్లేదు అనుకుంటారేమో. పాలిచ్చి పెంచడం ఏంటి అని అంటే, మన పిల్లోడు మనం పాలిచ్చినప్పుడు ఒళ్ళో వేసుకుంటాం. గుర్తుపెట్టుకోండి, ప్రతి పిల్లోడికి తల్లి ఒడే ఒక పాఠశాల. చెప్పండి, ఏమవ్వాలంట? మీకు తెలుసుగా, నేను చెప్పక్కర్లేదు ఇవన్నీ మీకు. మన పిల్లోడు ఒళ్ళో వేసుకొని పాలిస్తూ ఉంటాం. కొంతమంది అయితే ఆ పాలిస్తూ ఇస్తూ రేణు ఇలా అవ్వాలరా అలా అవ్వాలరా అని నేర్పుతూ ఉంటాం. కానీ ఈ మోషే తల్లి అంట, బాబు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నీ అన్నదమ్ములేరా, వీరందరూ చెరసాల్లో ఉన్నారా, వీరందరూ బద్ధకాల్లో ఉన్నారా, నువ్వే విడిపించాలరా, దేవుడు తెలుసుకోరా, బాగా ఎదిగి అన్నీ నేర్చుకొని ఈ ప్రజలు ఎలాగైనా కాపాడరా అని పాలిస్తూ పెంచిందంట. ఏ పాలు? దేవుని వాక్యం అనే పాలిచ్చి దేవుని వాక్యం అనే ఆహారం పెడుతూ పిల్లోని పెంచిందంట. అందుకని వాడు పెద్దోడు అవగానే ఇశ్రాయేలీల బాధను చూడలేకపోయాడట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఓ మాట చెప్పి నేను ముగించేస్తాను, ఇంక విస్తరించి మాట్లాడినా. కానీ ఈరోజండి ఈ మాట ఎందుకో చెప్పాలనిపించింది. మోషే తల్లి చెప్పిన మాట నాకెందుకో మనందరినీ చూసి చెప్పాలనిపిస్తుంది. కొంతమంది తల్లులు, అందరూ ఉండరులేండి ఇలాగా, కొంతమంది తల్లులు మరి పిల్లోడు పెద్దోడైతే నన్ను పట్టించుకోవడను, లేదంటే పిల్లోడి దగ్గర మెప్పుకోవాలనో, ఏమండి కట్టుకున్న భర్తను కూడా బిడ్డ దగ్గర ఏం చేస్తుందంటే హేళన చేస్తూ ఉంటుంది. ఉదాహరణ చెప్తాను, మీ నాన్న ఏం తాడురా, అన్నీ నేనే కష్టపడి తెస్తాను, మీ నాన్న డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడురా, నీకు కావాల్సిన డ్రింకులు నేనే కొనిస్తానురా, మీ నాన్న దుర్మార్గుడురా, మీ నాన్న అలారా ఇలారా అలారా అని. పిల్లోడు ఏమనుకోవాలని ఈవిడ అభిప్రాయం, మా అమ్మ చాలా మంచిది, కష్టపడి బాగా పెంచింది, మా నాన్నకి ఏమి ఉన్నారా లేదా ఇలాంటి వాళ్ళు? నువ్వు అనుకుంటున్నావు మా ఆయన్ని తక్కువ చేశాను కాబట్టి నన్ను ఎక్కువ చేసుకుంటాడని మా పిల్లోడు. వాడు అనుకుంటాడు మా నాన్న అవ్వకుండానే ఈవిడ ఇన్ని చేసిందా, ఈవిడికి కూడా ఏమీ చేయకుండా వదిలేద్దామని. గుర్తుపెట్టుకోండి, ఏ భార్య అయితే తన పిల్లోడి దగ్గర తన భర్తను గొప్పగా చూస్తుందో, పిల్లోడు కూడా తన భార్య దగ్గర తల్లిదండ్రులు గొప్పగానే చూస్తాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు నీ పిల్లోడిని నీ పిల్లోడి దగ్గర నీ భర్తను తక్కువ చేసి మాట్లాడితే, రేపు తన భార్య దగ్గర నిన్ను తక్కువ చేసి మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. జాగ్రత్త. బైబిల్ చెప్తుంది, దినములు చెడ్డవి గనక మనుషుడా ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు. జాగ్రత్త. పిల్లోడికి ఏమి నేర్పుతున్నావో జాగ్రత్త, ఎలా పెంచుతున్నావో జాగ్రత్త. వాడి కష్టాలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చెయ్యాలో మనం నేర్పకపోతే, ఓ తల్లి నీ పెంపకం ఎలా ఉందో చూసుకో ఒకసారి. యేసుక్రీస్తు ప్రభు వారు మనకు ఒక మాదిరి చూపించారు. సొలొమోను మన ముందు పెట్టి ఎలా పెంచమంటున్నాడో, మొదటి 5 వచనాల్లో ఎలా పెంచాలో చెప్పాడు, 7వ వచనంలో ఎలా పెంచకూడదో చెప్పాడు. ఆ మాటలన్నీ మన వెనుకల్లో ధ్యానం చేద్దాం. యేసుక్రీస్తు ఎలాగైతే మన కొరకు ఎదిగాడు, మనం కూడా అలా ఎదుగుతూ బాలుడు జ్ఞానమందు వయసు యందు దేవుని దయందు మనుషుల దయను వర్ధిల్లినట్లు మనము మన పిల్లల చేత వర్ధిల్లుదాం. ఒక శ్రేయస్కరమైన కుటుంబంగా మారుదాం. దేవుడి మాటలు దీవించును గాక.